హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మేమైతే మా అత్తగారు ఊరైన మార్కాపురం వెళ్ళాము. మా ఇంటి దగ్గర ఇలా ముగ్గుల పోటీలు జరిగినాయండి. టోకెన్ అయితే 100 రూపీస్ అండి ముగ్గుల పోటీలో పాల్గొనాలంటే. కానీ నేను పాల్గొనలేదులేండి. మా వారు వేస్తావా అన్నారు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేక నేను వేయలేదు. కానీ ముగ్గులు అయితే భలే వేశారు కదండి. మీకు ఏ ముగ్గు నచ్చింది ఇందులో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే గాలిపటాలు ఎగరేసామండి. ఆ రోజు భోగి రోజు అయితే మేము పులగం అది చేసుకున్నాము. సూపర్ అంటే సూపర్గా తినేసి మూవీకి వెళ్ళామండి. జై హనుమాన్ మూవీకి కూడా వెళ్ళాము. మూవీ కూడా చాలా బాగుందండి. మీరు ఎంతమంది మూవీ చూసారో నాకు కామెంట్ చేయండి. అలా మూవీ హాల్లో అలా పిక్స్ దిగాము. తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఇంక ఇలా గాలిపటాలు అయితే ఎగరేసాము. దీనికోసం అయితే మా వారు మా మరిది పెద్ద యుద్ధమే చేశారండి. దానికోసం ఎంత పోటీ పడ్డారో అసలుకి. పాపం బాగా జిమ్నాస్టిక్స్ వాళ్ళు ఎక్కి దూకారండి. గాలిపటం ఎక్కడో చిక్కుకుంటే నేనైతే ఊరకల మా వారు ఎగరేసిస్తే అలా పోజిస్తున్నా అంతే. నాకైతే రాదులేండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ హ్యాపీనెస్ కోసమే మా వారు అండ్ మా మరిది చాలా కష్టపడ్డారు. గాలిపటాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడే ఎగరేసామండి, అలా పడిపోయింది, అందుకని వెళ్ళారు. లేకపోతే వెళ్ళేవారు కాదండి అసలుకి. ఇదంతా మా ఇంటి దగ్గర గుడి, అదంతా చుట్టూ తిప్పి చూపిస్తున్నాను. మా ఇంటి దగ్గర చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి. ఇదిగోండి మా పిల్లలు చూసారండి ఇంకా దాంతో ఎలా ఆడుతున్నారో. మా వారు అని మా మరిది ఏమో అటు సైడ్ ఉన్నారు. మళ్ళీ గాలిపటం పడిపోతే తీసుకురావాలి కదా అనేసి మా వారేమో ఇటు సైడ్ ఉండి గాలిపటాన్ని ఎగరేస్తున్నారు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి, చాలా ఎంజాయ్ చేశారు అసలుకి. చూసారా ఎలా ఎగురుతున్నారో మా వాళ్ళు. మా పిల్లలు, మా ఆడపడుచు వాళ్ళ పాప ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళ మామయ్య గాలిపటం ఎగరేస్తుంటే అసలుకి ఎలాగా అంటే అలా గోల్ చేశారు. దానికోసము ఇంకా ఎగరేయండి ఇంకా అన్నారు. కానీ అప్పటికే చీకటి పడిపోయిందని ఇంక మేము కిందకి వెళ్ళిపోయాము. చూడండి, మళ్ళీ గాలిపటం అనేది ఎక్కడో పడిపోయిందండి అటు సైడ్. ఇంకా మా వారు మా మరిది మళ్ళీ దానికోసం వెతుకుతున్నారు. ఇలా గోళ్ళు గిళ్ళు అన్నీ దూకి మా మరిది అయితే పాపం పక్కన బిల్డింగ్ కూడా ఎక్కేసాడండి. పాపం బాగా కష్టపడ్డారు గాలిపటం కోసము. అలాగోలా దాన్ని ఎత్తుకైతే తీసుకొచ్చారండి. మళ్ళీ నెక్స్ట్ డే ఎగరేయాలి కదండి, అందుకని పిల్లల కోసం అనేసి ఇంకా తీసుకొచ్చారు. లేకపోతే నేనైతే వదిలేసేయండి, వద్దులే రండి అన్నాను. కానీ వాళ్ళు ఇంకా తీసుకొచ్చారు. దగ్గర కిందే ఉందిలే అనేసి, లేకపోతే వెళ్ళరండి. ఇంకా మా వారు మార్కాపురం వెళ్తే కంపల్సరీగా తనకి ఇష్టమైన చెక్క మసాలా, బుగ్గాల మసాలా అల్లము అవి తింటారండి. తనకి చాలా ఇష్టము. మన సైడ్ అయితే దొరకవు, విజయవాడలో అక్కడ దొరుకుతాయి. అందుకని తను చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చెక్క మసాలా తిన్నారు ఫస్ట్. నేను కూడా తినాలండి చెక్క మసాలా. ఇంకా అలా ఈవినింగ్ వాక్ చేసుకుంటే మా ఇంటి దగ్గరే ఉంటుందండి ఈ బండి కూడా. ఇంకా వెళ్ళేసి చెక్క మసాలా తిన్నాము. చెక్క మసాలా తింటండి మా వారు చూడండి ఎలా సిగ్గుపడుతున్నారో చూపిస్తున్నానని. ఇంక ఇదేమో అప్పడం మసాలా అంటండి. ఇది పెద్ద చెక్కలా ఉంటుంది కానీ అది అప్పడం అంటండి. వాళ్ళే ఇంట్లో తయారు చేస్తారంట. అడిగాము ఎలా చేస్తారంటే ఇంట్లోనే వాళ్ళు గోధుమ పిండితో తయారు చేస్తారంటండి. ఇదేమో అల్లం అండి. ఇది నిమ్మరసంలో నానబెడతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఈవినింగ్ వెళ్ళి ఎంజాయ్ చేసేసాము. అలా మార్కాపురంలో గడిపేసి మళ్ళీ బుధవారం మేము ఇంటికైతే వచ్చేసామండి. బాయ్ బాయ్. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. బాయ్ బాయ్.